రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి వేములవాడ కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం తడిసి ముద్దయింది. దీంతో అధికారుల నిర్లక్ష్యంతో వరిధాన్యం తడిసిపోయిందని రైతులు ఆరోపించారు. నెల నుంచి అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. వెంటనే అధికారులు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తారు. నెల 15 రోజులకు వస్తుంది ఒక్కొక్కరిది. ఎట్లా భక్తులు వీళ్ళు ఎండలు ఎన్ని రోజులు చేస్తారు ఇక్కడ? ఒక్కొక్కరు ఎండలో చేసిపోయి పేషెంట్లు అవుతారు దవాఖానల పొంటి. సరే ఎట్లా జర చూడండి రైతుల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఎమ్లాడ ఎమ్మెల్యే ఉన్నాడా లేడా? అసలు చూస్తలేడు ఇక్కడ. ఇవి ఎన్ని రోజులు ఉంటాయి అట్లు ఎప్పుడన్నా ఉన్నాయి? ఎట్లా నీరుటి నుండి ఎందుకు పరిచయం చేస్తున్నారు? ఎందుకు కోసం వచ్చుకుంటారు రైతుల్ని? సాధకపోతే రాజీనామా చేయరు. ఎవడో కొంటాడు ఎవడో పోతాడు, బయట ఎవడో కొంటాడు పోతాడు. కడియాకు ఎందుకు కడిగేస్తున్నావు? ఏది కడియాకు అట్టపరుడా ఇక్కడ తెచ్చిపోసుకొని 2 నెలలు నెల 15 రోజులకు వస్తుంది ఒక్కొక్కరిది. ఎట్లా భక్తులు వీళ్ళు ఎండలు ఎన్ని రోజులు చేస్తారు ఇక్కడ? ఒక్కొక్కరు ఎండలో చేసిపోయి పేషెంట్లు అవుతారు దవాఖానల పొంటి. సరే ఎట్లా జర చూడండి రైతుల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఎమ్లాడ ఎమ్మెల్యే ఉన్నాడా లేడా? అసలు చూస్తలేడు ఇక్కడ. ఇవి ఎన్ని రోజులు ఉంటాయి అట్లు ఎప్పుడన్నా ఉన్నాయి? ఎట్లా నీరుటి నుండి ఎందుకు పరిచయం చేస్తున్నారు? ఎందుకు కోసం వచ్చుకుంటారు రైతుల్ని? సాధకపోతే రాజీనామా చేయరు. ఎవడో కొంటాడు ఎవడో పోతాడు, బయట ఎవడో కొంటాడు పోతాడు. కడియాకు ఎందుకు కడిగేస్తున్నావు? ఏది కడియాకు అట్టపరుడా ఇక్కడ తెచ్చిపోసుకొని 2 నెలలు నెల 15 రోజులకు వస్తుంది ఒక్కొక్కరిది. ఎట్లా భక్తులు వీళ్ళు ఎండలు ఎన్ని రోజులు చేస్తారు ఇక్కడ? ఒక్కొక్కరు ఎండలో చేసిపోయి పేషెంట్లు అవుతారు దవాఖానల